ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో కాక పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికాయి. అయినా కూడా విపక్ష కూటమి నిలబెట్టిన రిటైర్డ్ జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగు సెంటిమెంట్తో పార్టీలపై ఒత్తిడి తేవాలని చూస్తోంది. అయితే ఎన్డీఏలోని భాగస్వాములైన టీడీపీ, జనసేన విపక్ష కూటమి పాచికలను తిప్పకొట్టగా వైసీపీ మాత్రం తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొంటుంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో కాంగ్రెస్ హైకమాండ్లోని పెద్దలు నేరుగా చర్చిస్తుండడం వైసీపీలో కలకలం రేపుతుంది. ఇక ఈ పరిణామాలపై అధినేత జగన్ కూడా సీరియస్ అవుతున్నట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైసీపీకి బీజం వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2011 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తన ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో తనకు రాజకీయంగా విరోధి అయినప్పటికీ బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ కూడా అధికారికంగా పార్టీ అధినేత జగన్ను సంప్రదించి మద్దతు కోరింది. దీంతో బీజేపీ అడగడం జగన్ కాదనలేకపోవడం జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి వైసీపీ మద్దతు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ అధినేత జగన్ను కలవాలని భావించినప్పటికీ అప్పటికే వైసీపీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆమె ఆగిపోయినట్లు చెప్తున్నారు. ఇక మరోవైపు మద్దతు కోసం వైసీపీ అధినేతను సంప్రదించని కాంగ్రెస్ ఆ పార్టీ ఎంపీలతో నేరుగా మాట్లాడుతుంది. తెలుగు సెంటిమెంట్ ప్రయోగిస్తూ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరుతుంది అంటున్నారు. ఇక వైసీపీకి 4 పార్లమెంట్ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు ఉండగా ఇందులో దాదాపు 4తో కాంగ్రెస్ చర్చలు సాగిస్తుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రాజంపేటకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘురామిరెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తన ఇంటికి పిలిచి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కావాలని ఇంతవరకు అధికారికంగా ప్రయత్నాలు చేయకపోయినా ఆ పార్టీకి చెందిన ఎంపీలతో నేరుగా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడడం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇక ఈ పరిణామంతో పార్టీ ఎంపీలపై అధినేత జగన్కు పట్టు లేదన్న సంకేతాలు పంపుతుందని పార్టీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేత జగన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వచ్చినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక మద్దతు కోసం కాంగ్రెస్ సంప్రదిస్తే తమ అధిష్టానంతో మాట్లాడమని చెప్పాల్సిన ఎంపీలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ మేడ రఘురామిరెడ్డి నేరుగా ఖార్గేను కలవటం, తనకు ఆయనతో 30 ఏళ్ల అనుబంధం ఉందని సమర్థించుకోవడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో స్నేహం ఉండడం సహజమే. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితిలో పార్టీ ప్రత్యర్థులతో కలిసి మెలిసి తిరిగితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న విషయం తెలియదా అంటూ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఈ పరిణామంపై పార్టీ అధినేత జగన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్తో మాట్లాడుతున్న ఎంపీలపై జగన్ కన్నెర్ర చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ను వ్యతిరేకించడం తమ విధానమని తెలిసినా కూడా పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పెద్దలతో ముచ్చటించడమేంటని జగన్ ప్రశ్నించినట్లు చెప్తున్నారు. అంతేకాకుండా తనను అరెస్టు చేయించి జైలు పాలు చేసిన పార్టీకి మద్దతు ఎలా చెబుతారని జగన్ తమ పార్టీ ఎంపీలను నిలదీసినట్లు ప్రచారం జరుగుతుంది. తనను రాజకీయంగా అణదొక్కాలని చూడడమే కాకుండా ఇప్పటికీ తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తుందని మాజీ సీఎం జగన్ భావిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల, కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యవహారాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు కాంగ్రెస్కు దూరంగా జరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం వైసీపీ ఎంపీలను వదలకుండా వెంట పడుతోందని చెప్తున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేయకపోయినా పర్వాలేదు, కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయొద్దని కోరుకున్నట్లు తాజా సమాచారం. దీంతో వైసీపీ ఎంపీలు తలలు పట్టుకుంటున్నట్లు చెప్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ఈ రాజకీయ ఎత్తుగడలు పదునెక్కుతుండడంతో ఎలా నెగ్గుకు రావాలని ఎంపీలు తర్జన పడుతున్నారని అంటున్నారు. అధినేత జగన్ కూడా కాంగ్రెస్పై సీరియస్గా ఉండడంతో ఎంపీలు ఏం చేస్తారన్నది ఉత్కంఠ రేపుతుంది. మొత్తానికి ఢిల్లీలో తమ ఉనికి గట్టిగా నిలబడాలంటే రాహుల్కి జగన్ మద్దతు ఖచ్చితంగా అవసరమే. దీంతో త్వరలోనే చెల్లి షర్మిల సమక్షంలో రాహుల్ గాంధీ జగన్ని కలిసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేసి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.